కల్చర్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుందో చూడండి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆవేదన చెందారు. ఒకప్పుడు అడవిని కాపాడేవాడు హీరో అయితే ఇప్పుడు అడవిలో చెట్లు కొట్టేసే స్మగ్లర్ హీరో అయిపోయాడని ఆయన బాధపడ్డారు. నిజంగానే మాది కూడా అదే ఫీలింగ్. సినిమాల్లో హీరోల క్యారెక్టర్స్కి విలువలు లేకుండా పోతున్నాయి అని. Sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. నాగరాజు గారి లారీలో పులి చర్మాలు, ఏనుగు దంతాలు, గంధపు చెక్క ఉంటే నా లారీలో గంధపు చెక్క, ఏనుగు దంతాలు దొరికాయి. రాము, థ్యాంక్ యూ. నో మెన్షన్ సార్. ఏం చేస్తున్నారా? వాళ్ళు గొర్రెలు కాసేదానికి వచ్చినారా? నేను పులిస్తే వేసేదానికి వచ్చిన. సరికేడా నీ కాడు ఉండేది 6 తోటలు, నా చుట్టూరా 60 కొట్టలు. ఏదో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్పారని చెప్పి అందరూ మాట గురించి మాట్లాడుతున్నారు, కానీ లోకమంతా పుష్పని నెత్తికెత్తుకున్నప్పుడే మేము మా రివ్యూలో ఈ పాయింట్ చెప్పాం. హీరోల విలువలు దిగజారిపోతున్నాయని. పుష్ప సినిమా తీసుకోండి. హీరో చేసేది పూర్తిగా చట్ట వ్యతిరేక చర్య. ఆ సినిమాలో చట్టాన్ని కాపాడేందుకు పరితపించే ఇన్స్పెక్టర్ మనకి కమీడియన్ గా మారిపోయాడు. అతను గెలవకూడదని ప్రేక్షకుడు కోరుకుంటున్నాడు. దొంగ సరుకుని పట్టుకోలేక తెర మీద ఆ ఇన్స్పెక్టర్ ఫూల్ అయితే ఇక్కడ సీట్లో ప్రేక్షకుడు సంతోషంతో నవ్వుతున్నాడు. మనమిలా మారిపోయామేమో గమనించండి. మనని ఈ సినిమాలు ఎలా మారుస్తున్నాయో గుర్తించండి. చట్టాలు సరిగ్గా అమలు జరగాలని గోల చేసే సామాన్యులం మనమే. వెండితెర మీద చట్టం ఘోరంగా ఓడిపోతే దాన్ని చూసి నవ్వి గేలి చేస్తున్నది మనమే. ఇంతకంటే ఘోరం ఉంటుందా? సరుకు పట్టుకోవడానికి వస్తే మొగుడు అనుకుంటేనే. చట్టం అందరి పట్ల ఒకే విధంగా ఉండటం లేదు. అందుకే సామాన్యుడికి చట్టం మీద ఈ కోపం అంటారు విశ్లేషకులు. దాన్నే ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు సినీ మేధావులు. ధైర్యం అన్నది మాత్రమే హీరోయిజానికి సింబల్ గా మార్చేశారు. రూల్స్ ప్రకారం నడుచుకునే వారిని చవటలుగా చూపిస్తున్నారు. అయితే చట్టం పట్ల నిరసన భావం, చులకన భావం సామాన్యుడికి ఎప్పుడూ మంచివి కావు. చట్టాన్ని గౌరవించటం మన కర్తవ్యం. చట్టాలంటే నాకు గౌరవం అని కబుర్లు చెబితే సరిపోదు. చట్ట వ్యతిరేకపరమైన క్యారెక్టర్లని హీరోలుగా చూడటం మానాలి. ధైర్యాన్ని ఆరాధించటం గొప్ప విషయమే, కానీ ఎవరూ చట్టాన్ని గౌరవించటం మాత్రం మరిచిపోకూడదు. చట్టాన్ని వ్యతిరేకించడమే హీరోయిజం అనే భావంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళితే అది ప్రమాదకరం. ప్రతి సామాన్యుడు అలాంటి సినీ హీరో కావాలనుకుంటే అది సమాజానికే ప్రమాదకరం. సామాన్యుడనేవాడు చట్టాన్ని అతిక్రమించినంత కాలమే ఏ సమాజమైనా సురక్షితంగా, సుభద్రంగా ఉంటుంది. తెర మీద హీరోల విరోచిత చర్యలకి ఈలలు వేసే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మాత్రం ఎప్పుడూ మరిచిపోకూడదు. Sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. కాకపోతే డిప్యూటీ సీఎం గారు ప్రాబ్లం ఏంటంటే యువతకి చాలా సమస్య అవుతుందండి. తెర మీద హీరో గారు చేసేవన్నీ చూసి వాళ్ళు పాపం వినోదంగా ఫీల్ అవ్వాలి, అందులోంచే ఇన్స్పిరేషన్ పొందాలి. తీరా ఆ పనులన్నీ రియల్ లైఫ్లో చేస్తే కొంప మునుగుతుంది. అంటే తెర మీద చూసి ఆనందపడి చప్పట్లు చరచాల్సిన విషయం వేరు, రియల్ లైఫ్లో పాపం వాళ్ళు పాటించాల్సిన ఆదర్శాలు వేరు. మరి మీ సినిమాల్లో కూడా మీరు అన్ని పాత్రలు మరి మహాత్ముల పాత్రలేం వేయలేదు కదా. అమ్మాయిల మీద పందెం కాసే క్యారెక్టరు, డబ్బిస్తే మనిషిని చంపే కిల్లర్ క్యారెక్టరు, ఇలాంటివన్నీ మీరు కూడా వేసిన వాళ్లే కదా. ఆ అమ్మాయి నిన్ను నాకంటే ఎక్కువగా లవ్ చేసేటట్టు చెయ్యాలి. సరే పందెం అని చెప్పు. నేను పాపం చేశాను, పుణ్యం చేశాను నీకు తెలుసా? అయినా నా గురించి నీకేం తెలుసు? నాతో అనవసరంగా పెట్టుకో. నేను అసలే మంచోడిని కాదు. కాబట్టి పాపం మన యువతకి ఒక్క విషయం క్లియర్ చేయండి సార్. సినిమాని ఫాలో అవ్వాలా వద్దా? ఫాలో అయితే ఎంతవరకు ఫాలో అవ్వాలి? అందులో హీరోకి ఎంతవరకు విలువ ఇవ్వాలి? రియల్ హీరో అంటే ఎవరు, రియల్ హీరో అంటే ఎవరు? వీలైతే ఇవన్నీ ఒక పుస్తకంగా వేసి మన కుర్రాళ్ళకి అందించండి. అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సమాజానికి. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. 10 మంది అమ్మాయిలతో డ్యాన్సులు చేయడం, అమ్మాయిల మీద పందేలు కట్టడం, తనకంటే పెద్దవాళ్ళని దవడ మీద చాచి కొట్టడం, ఇలాంటి పనులే కదా తెర మీద మన హీరోలు ఎక్కువగా చేసేది. అయినా కొనేయొచ్చు అనే గ్యాప్లో కొట్టేశారేంటి సార్?
గ్యాప్ ఇచ్చినందుకే నేను ఇరిటేట్ అవుతుంటే మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తావేంట్రా? ఇవన్నీ చూసి ఏలలు వేసే జనం అదే పనిని తాము నిజ జీవితంలో చేయాలని చూస్తే మాత్రం ప్రపంచం ఊరుకుంటుందా? కోర్స్ హీరోలకు ఇబ్బంది ఉండదనుకోండి, ఎందుకంటే వాళ్ళకి ఫ్యాన్ సపోర్ట్ ఉంటుంది. రీల్లో సాహసాలు చేసి చూపిస్తే రియల్గా ఏవైనా కాస్త ఇబ్బందులున్నా జనం సర్దుకుపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆ వైసీపీ వాళ్ళు పొద్దుట లేస్తే మీ పర్సనల్ విషయాల మీద కామెంట్ చేసేవారు. మీరు కాబట్టి తట్టుకున్నారు. మీ ఫ్యాన్స్ సపోర్ట్ ఉంది కాబట్టి మీరేం చేసినా రైటే అని మాకందరికీ ఒక బలమైన నమ్మకం ఉంది కాబట్టి మీరు సేఫ్ అయ్యారు. కానీ పాపం వాళ్ళు చూడండి, ఆ విజయసాయి రెడ్డి, ఆ దువ్వాడ సీను ఇలాంటి వాళ్ళందరూ కూడా దాదాపు ఇలాంటి ఆరోపణలే, రకరకాల ఆరోపణలు ఎదుర్కొన్నారు. వాళ్ళు తట్టుకోగలరా ఇవన్నీ? వాళ్ళకి ఫ్యాన్స్ లేరు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, హీరో అన్నవాడు తెర మీద ఏం చేసినా జనాన్ని ఎంటర్టైన్ చేయడం ముఖ్యం సార్. ఒక్కసారి హీరో అయిన తర్వాత సెలబ్రిటీ అయిపోయాక సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు ఎవరైనా. మరి ఆ సేఫ్ జోన్లోకి వెళ్ళడం కోసం స్మగ్లర్ వేషం వేస్తే ఏంటి, ఇంకో వేషం వేస్తే ఏంటి? కోర్స్ ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ ద సినిమా అని చెప్పి మీరే అన్నారు కాబట్టి అర్థం చేసుకోండి సార్. చిన్న కుర్రోళ్ళని వదిలేయండి, హీరోలు అవనివ్వండి, సెలబ్రిటీలు అవనివ్వండి, సేఫ్ జోన్లోకి వెళ్ళనివ్వండి. మనం ఒక్కళ్ళమే హీరో అవ్వాలంటే ఎలా? అందరిని ఎవరివ్వండి. సరికేడా నీ కాడుండేది 6 తోటలు, నా చుట్టూరా 60 కొట్టలు. ఇదంతా ఏదో మిమ్మల్ని కించపరచాలనో తక్కువ చేయాలనో కాదండి. మీరు మాట్లాడిన ఇవే మాటలు ఒక జనరల్ పొలిటీషియన్ ఎవరైనా మాట్లాడితే మేము కూడా ఇంత ప్రసంగం ఇచ్చేవాళ్ళం కాదేమో. కానీ పవన్ కళ్యాణ్ మనవాడు, మన మధ్య నుంచి వచ్చినవాడు, మధ్యతరగతి నుంచి వచ్చి పైకి ఎదిగినవాడు కాబట్టి మంచి ఆలోచనలకి విలువిస్తాడు అనే ఉద్దేశంతో చెప్తున్నాం. నిజంగా మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి ట్రై చేయండి. హీరోల క్యారెక్టర్స్లో వాల్యూస్ ఉండేలాగా సినిమాలని మార్చండి. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో హీరో క్యారెక్టర్లో ఎథిక్స్ లేవు అని మీరు ఇండైరెక్ట్గా అనంత మాత్రాన మీ సినిమాల్లో కూడా అలాంటి ఉదాహరణలు ఎన్నో చూపించి పుష్పని సపోర్ట్ చేయొచ్చు. కానీ మేము పుష్ప రిలీజ్ అయినప్పుడే మీరన్న ఆ పాయింట్ని సమర్థించాం. ఈ విషయాన్ని కొంచెం మనసులో ఉంచుకుని హీరో క్యారెక్టర్స్ కాస్త ఎథికల్గా ఉండేలా ఏదైనా చర్యలు తీసుకోగలరేమో చూడండి. మరీ రాముడు మంచి బాలుడు అనే క్యారెక్టర్లే హీరోలు అవ్వాలంటే ఈ కాలంలో కుదురుతుందా? ఏమో, మీరు ఏదైనా చేయగలరు, సమర్థులు అని అనుకుంటున్నాం. ప్రయత్నించండి. నిజంగా మీరు అదే కనుక ప్రయత్నిస్తే మా సపోర్ట్ పూర్తిగా మీకే ఉంటుంది. Of course, I'm a part of the cinema also. Most of the time, I struggle to do such films. I said, am I sending the right message? ఇదిగో అమెరికన్ ఎక్స్ప్రెస్ చెక్ ఈక్వల్ టు క్యాష్. డబ్బిస్తే కార్ ఇచ్చేస్తారా? ఏం వార్నింగ్ కూడా ఇవ్వాలా? Am I sending the right message? తాగిందా? అసలు నా ఐడియా అంతా పాలు నువ్వు తాగాలన్నారా? పడుకున్న అమ్మాయిని రేపు చేసే మజా ఏముందిరా? పరిగెట్టి దాన్ని చేయాలి కానీ అరుస్తుంది, ఏడుస్తుంది, హెల్ప్ మీ హెల్ప్ మీ, నా శీలాన్ని రక్షించు అంటుంది. అప్పుడు నేను Am I sending the right message? మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.